ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ గణేష్ నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో పీపీపీ ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. సస్టైనబుల్ మోడల్లో అన్నింటినీ అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22న తల్లికి వందనం నిధులు 1 నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సర్కార్. టీ20 విజేత హైదరాబాద్ ఈ ఛాంపియన్ కు రేవంత్ అభినందన. ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ గ్రౌండ్ నిర్మిస్తామని వెల్లడి. ఎల్నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచన. తెలంగాణలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. భక్తులతో కిటకిటలాడుతున్న కోట. పూరిలో అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్ర. హైదరాబాద్, అమరావతిలో కన్నుల పండువగా సాగిన ఉత్సవం. టెహరాన్లో బ్యాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, కమాండ్ సెంటర్లే లక్ష్యంగా అమెరికా దాడులు. బహ్రెయిన్, కువైట్లలో విరుచుకుపడిన ఇరాన్. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలుచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్లు విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అన్ని పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలన్న సీఎం ఆయా చోట్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండాలన్నారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థంగా నడిపేందుకు మెకానిజం సిద్ధం చేయాలన్నారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను కూడా భాగస్వాములు చేసి వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు 178 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను కేంద్రం ఇస్తోందని సీఎంకు అధికారులు వివరించారు. మెడికల్ కాలేజీలకు 1,468 కోట్లు వీజీఎఫ్ రానుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పీపీపీ వీజీఎఫ్ పాలసీ 1.0ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టాలన్న చంద్రబాబు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ఏటా పీపీపీ కింద 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న అధికారులు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావచ్చని సీఎంకు వివరించారు. స్వర్ణాంధ్ర విజన్, మైక్రో, మ్యాక్రో లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలన్న సీఎం ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని, సాగునీటి సంఘాలు ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవాలన్న సీఎం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాల్ని నిర్దేశించుకోవాలన్నారు. పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని
ఉపాధిని కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజీ రావాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. పంపుడు స్టోరేజీ, సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తున్నామని, పట్టణాల్లో రహదారులకు సమీపంలోనే మినీ టౌన్షిప్ల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బలహీన వర్గాల విద్యార్థులు ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా తీర్చిదిద్ది నైపుణ్యమున్న మానవ వనరులుగా తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. 10,120 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే పాఠశాల, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలను తనిఖీ చేసిన ప్రభుత్వం అర్హులైన వారి జాబితాను ఈ నెల 22న స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రకటించనుంది. అదే రోజు వారి ఖాతాల్లో నగదును జమ చేయనుంది. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న 1 నుంచి 9వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అర్హత ఆధారంగా ఆగస్టు 30 నాటికి ఈ పథకం కింద నిధులు జమ కానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. టీ20 తొలి సీజన్ విజేత హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టును అభినందించిన సీఎం, జట్టు యాజమాన్యమైన ఈనాడు, ఈటీవీ అందిస్తున్న గొప్ప సహకారాన్ని అందిపుచ్చుకొని కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యమైన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, దివిజ, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినేడు, క్రికెట్ జట్టు సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం వారితో కలిసి సీఎం ఫోటో దిగారు. హైదరాబాద్ జట్టు యాజమాన్యం క్రికెటర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేసింది. యువ క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, టీ20 లీగ్కు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు వచ్చినంత ఆదరణ వచ్చిందని అభినందించారు. యువత ఎదిగేందుకు టీ20 చక్కగా ఉపయోగపడుతుందన్న ఆయన, ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీ20కి ఆల్మోస్ట్ టీ20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. సో రూరల్ టాలెంట్ను గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాలే నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. తెలంగాణలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించిన సీఎం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడల్ని ప్రోత్సహించడానికి పూర్తి స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాం. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను మొత్తం కంప్లీట్గా పునరుద్ధరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోంవర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒలింపిక్స్కి కావాల్సిన స్టాండర్డ్స్లో అక్కడ అకాడమీ, యూనివర్సిటీ ట్రైనింగ్ చేయడానికి అవసరమైన అన్ని వసతులతో మనం చేస్తున్నాం. ఇప్పుడు హెచ్సిఐ కూడా బీసీసీఐతో మాట్లాడింది. మన ఫ్యూచర్ సిటీలో 1 lakh కెపాసిటీతో స్టేడియం కట్టడానికి క్రికెట్కి మేబీ ఇట్ విల్ టేక్ అనేది 2-3 months. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. యువ క్రికెటర్లు కొంచెం పేరు రాగానే పక్కదారి పట్టకుండా సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఎల్నినో నేపథ్యంలో శాస్త్రీయంగా రూపొందించిన తొలి కంటింజెన్సీ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సూపర్ ఎల్నినో ప్రభావంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యతపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మండలాలు, జిల్లాల వారీగా లోటు వర్షపాతం వివరాలను అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా చర్యల కోసం మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వ్యవసాయానికి సరిపోయే నీరు ఇచ్చే అవకాశం లేదన్న మంత్రి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి, మూసి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపు సెట్లు, బోర్లు, బావుల కింద వరి సాగు 25%, వరి పంట తగ్గించుకోవాలని, 75% మేర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వీలైతే మొత్తం విస్తీర్ణం ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రణాళికలో పొందుపరిచినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరుతామని మంత్రులు ఉద్ఘాటించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్లు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, తర్వాత సత్తుపల్లిలో సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించారు. దొరల పాలనకు మద్దతు తెలపలేదని, ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఫామ్ హౌస్లకు నీరు తెప్పించుకునేందుకు తపన తప్ప ప్రజలకు మేలు చేయాలని వారికి లేదని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వారికి నచ్చినట్లు ప్రాజెక్టులను నిర్మించారని, అందుకే అవి కూలిపోతున్నాయని మంత్రులు ఆరోపించారు. యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రులు రైతులకు 19,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒకే ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు మరి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు దిగిపోయిన రోజులు కూడా మరి పెండింగ్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మరి వాళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఈ 3 బ్యారేజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. తెలంగాణ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో ఎల్నినో ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు, రైతుల్లో అవగాహనపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలు, భూసేకరణపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ధరణి ద్వారా జరిగిన అక్రమాలపై సిట్తో దర్యాప్తు చేయించే అంశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా 2 జిల్లాల్లో జరిపిన పరిశీలనలో యజమానులకు సమాచారం లేకుండానే యాజమాన్య మార్పిడి సహా అసైన్ భూములు బదలాయించినట్లు గుర్తించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ పథకానికి పేరు, లోగో, ఫ్లాట్ల డిజైన్లపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసకారి సర్కార్గా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నెల 18న సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు విషయమై హైదరాబాద్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరిట భారీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారుకు ముందు చూపు లేకపోవడం వల్లే తెలంగాణ అంధకారంలోకి పోయే పరిస్థితి వస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు, రైతులకు శాపంగా మారిందని, థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి చేయలేక తెలంగాణ వ్యాప్తంగా కోతలు విధిస్తున్నారని తెలిపారు. అప్రకటిత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు 24 గంటలు కాదు కదా, 8 గంటల విద్యుత్ కూడా ఇవ్వట్లేదని హరీష్ రావు మండిపడ్డారు.
మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది. మీరు రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు బట్టి అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది వాళ్ళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్ లో స్కాము, శాండ్ లో స్కాము, ల్యాండ్ లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమారులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పోతురాజుల విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొని చేతిలో కొరడా పట్టుకుని నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలను సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట కిటకిటలాడుతోంది. హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ సిబ్బంది హిందూ విద్యార్థినిని కల్మా చదవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ బీజేపీ హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు పాఠశాల వద్దకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి తెలంగాణను ఇస్లాం దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పాఠశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఏమీ తెలియని చిన్నారులపై మతపరమైన అంశాలను రుద్దటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అటు విద్యార్థినికి టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని, కావాలని తప్పు చేయలేదని సక్సెస్ స్కూల్ ఎండీ ఉబేద్ పటేల్ తెలిపారు. వెంటనే టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులంతా కల్మా చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద ఎత్తున మత మార్పిడులకు ప్రయత్నం జరుగుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ విషయంలో టీచర్ను సస్పెండ్ చేయడంతో సరిపెట్టరాదని, పాఠశాల యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి. దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఇది పక్కా పాత బస్తీ హిందువులది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం 3,38,26,281 ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్లు నింపిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కలిపి 58.45% ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేసినట్లు సీఈఓ వివరించారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి తీసుకునే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 28.41%, హైదరాబాద్ లో 31.54%, రంగారెడ్డి జిల్లాలో 41.46% మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరిగినట్లు సీఈఓ కార్యాలయం తెలిపింది. ఓటర్లంతా ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి ఇవ్వాలని సీఈఓ కోరారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో ఓటు ఉండదని ఈసీ స్పష్టం చేస్తోంది. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంట్లోని లైబ్రరీని గవర్నర్ అబ్దుల్ నజీర్ తిలకించారు. లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించారు. పవన్ కోరిక మేరకు ఓ పుస్తకంపై అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించిన గవర్నర్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి రాంబాబు ఆయన అనుచరులు పోలీసులను పక్కకు తోసేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ముందే ఉద్దేశపూర్వకంగా తోసేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో తెలిపారు. ఫలితంగా అంబటి రాంబాబు సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాలతో పాటు బ్యాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, స్పేస్ ప్రోగ్రాం ఉన్న సెమ్నాన్ ప్రావిన్స్పై యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని ఇరాన్ కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. గ్రేటర్ టంబ్ ఐలాండ్లోని ఇరాన్ రక్షణ క్రూయిజ్ క్షిపణి స్థావరాలపై 90 నిమిషాలు దాడులు కొనసాగాయి. ఇరాన్ నౌకా దిగ్బంధనాన్ని పునరుద్ధరించిన వేళ కర్గ్ ఐలాండ్కు వెళ్తున్న బెల్మా ఆయిల్ ట్యాంకర్పై అమెరికా క్షిపణి దాడి చేసింది. అహ్వాజ్లోని షాహిద్ బఘాయి ఆసుపత్రి సమీపంలో బాంబులు పడటంతో ఆసుపత్రిని ఇరాన్ ఖాళీ చేయించింది. అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదిలిస్తోంది. బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్లోని అమెరికాకు చెందిన అజ్రక్ ఎయిర్బేస్ ను ఇరాన్ క్షిపణులు తాకాయి. అండిమెష్క్లో అమెరికాకు చెందిన 250 కోట్లు విలువ చేసే MQ-9 రీపర్ డ్రోన్ ను ఇరాన్ కూల్చేసింది. అవసరమైతే మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని IRGC హెచ్చరించింది. ఈ పరిణామాల మధ్య సౌదీ అరేబియాకు $1.96 బిలియన్ రక్షణ ప్యాకేజీను అమెరికా ఆమోదించింది. కువైట్కు కూడా ఆయుధాలు విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. యాత్రలో భాగంగా తొలుత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి రథాలపై కొలువు తీర్చారు. అనంతరం సంప్రదాయం ప్రకారం వెండి పల్లకిలో ఆలయానికి చేరుకున్న రాజు దివ్యసింగ్ దేవ్ రథాలపై ఆసీనులైన దేవుళ్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పూజారుల మంత్రోచ్చారణల మధ్య జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర రథాలపై బంగారు చీపురుతో ఊడ్చే క్రతువు చెరాపహరాను నిర్వహించారు. తర్వాత లక్షలాది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ రథయాత్ర సాగింది. స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఓవైపు వర్షం పడుతున్నా భగవంతుని దర్శనం కోసం దాదాపు 2 లక్షల మంది భక్తులు పూరికి వచ్చారు. అటు ఈ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథయాత్ర ప్రారంభం కాగానే తొక్కిసలాట లాంటి పరిస్థితి చోటు చేసుకుని ఒకరు మృతి చెందారు. మరో 150 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీపడగా గ్రాండ్ రోడ్ వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో దాదాపు 150 మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ప్రత్యేక సహాయ యూనిట్ SRU బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. అస్వస్థతకు గురైన భక్తులను అంబులెన్స్లో చికిత్స నిమిత్తం పూరి మెడికల్ ఆసుపత్రికి తరలించాయి. భక్తుల రద్దీ కారణంగా ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం లేకుండా మరొకరు గుండెపోటుతో చనిపోయారని వివరించారు. రోజు రోజుకు ప్రపంచ ఖ్యాతిని పెంచుతూ తెలుగువారి కల్పతల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని ఎవరూ కదిలించలేరని తేల్చి చెప్పారు. అమరావతిలో జగన్నాథ రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రథం ముందు భాగంలో పూరి తరహాలో బంగారు చీపురుతో ఊడ్చారు. రాజధాని బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఎదగాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి నారాయణ, స్థానిక శాసనసభ్యులు భక్తులు రథాన్ని లాగారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు సోషల్ మీడియా ప్రభావం వల్ల పెరుగుతున్న ఆందోళనలు, ఒత్తిళ్లకు ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారమని చెప్పారు. ప్రజలకు ప్రశాంతత, మంచి ఆరోగ్యం కోసం త్వరలోనే 5,000 దేవాలయాలు నిర్మించి దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నంలో భాగస్వాములవుతామని చెప్పారు. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం. ఎవ్వరు కూడా దీన్ని
కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్లో ఇస్కాన్ సంస్థ చేపట్టిన జగన్నాథ రథయాత్రలు శోభాయమానంగా సాగాయి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి చేపట్టిన రథయాత్రలో మంత్రి శ్రీధర్బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సికింద్రాబాద్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. బంజారాహిల్స్లోని పూరి జగన్నాథ్ ఆలయం నుంచి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను రథంపై ఊరేగించారు.